అమ్మాయిలకి ఈ రకంగా అన్యాయం జరుగుతుంటే రోజువారీగా మసాజ్ పార్లర్ మీద ఒక్కసారి రైడ్ అయ్యమంటే దాని వెనకాల ఎవరో ఉన్నారు, పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు. ఏ రోజన్నా వచ్చి వాళ్ళ హక్కుల గురించి పోరాడారా? ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు వచ్చి ఎక్స్పోజ్ చేసి ఈ రకంగా సొసైటీని ఖరాబ్ చేస్తున్న టాలీవుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, బాలీవుడ్ ఇండస్ట్రీ కానీ, అన్ని ఇండస్ట్రీలు ఇలా ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలు చెత్త డంప్ కంటెంట్ని తీసుకొస్తున్న వీళ్ళని వెనకాల వేసుకొచ్చుకుని కూర్చొని వాళ్ళ మహిళా లోకం కింద పొట్రే చేసి చెప్తున్నాను. చిన్న చిన్న పిల్లలు మరి అదే ప్లేస్లో ఒకసారి ఇన్స్టాలో వాళ్ళు కళ్ళు పోయినాయా? రోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఫేస్బుక్ రీల్స్ కానీ చూడట్లేదా? పడుకున్నారా దున్నపోతుల్లాగా? ఒకసారి చూడమని చెప్పండి. చిన్న చిన్న పాపలు సార్, మైనర్ అమ్మాయిలు, బుజ్జి పాపలు, వీళ్ళు క్లివేజ్ చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్ కోసం, లైక్స్ కోసం క్లివేజ్ చేస్తున్నారు, నిద్రపోతున్నారు సార్. ఈ బుద్ధి ఎక్కడ పోయింది సార్? ఒక్కొక్కరు దున్నపోతుల్లా పెరిగారో తప్పితే కొంచెం బుద్ధి ఉందా సార్? ఎవరిని సార్? చిన్న పాపలు వీళ్ళని చూసి వీళ్ళని అనుకరిస్తూ పోరాడరా? వాళ్ళు మరి భారత మహిళలు కాదా? ఫ్యూచర్ లో తిరిగితే తప్పేంటి? వీళ్ళే మాట్లాడుతుంటే ఎందుకు సార్ పోరాడతారు? బుద్ధి ఉందా సార్? కొంచెం ఉన్న వాళ్ళకి బుర్ర వచ్చింది అనుకుంటే అసలు బుర్ర పోయి వాళ్ళు తీసుకెళ్లి ఎర్రగడ్డ హాస్పిటల్ వేయాలి మొత్తాన్ని తీసుకెళ్లి. చెప్తున్నాను సార్, ఏం మాట్లాడుతున్నారు? నేను మొన్న జరిగిన ప్రెస్ మీట్ గురించి కాదు నేను మాట్లాడితే, ఎక్కడో జరిగిన ప్రెస్ మీట్ గురించి మీకు అర్థమైంది కదా. చెప్తున్నా, ఏం మాట్లాడుతున్నారు? చిన్ని పిల్లలు యూట్యూబ్ రీల్స్లో వీటిల్లో అప్పుడేమయ్యారు కొంతమంది యూట్యూబర్స్ చిన్న ప్రామాణాలను నలిపి చిన్న పిల్లలతో ప్రామాణాలను లైవ్ లో ముద్దులు పెట్టి ఉన్నారు.